టాప్ 5 125cc బైక్స్ అండర్ 1 lakh బడ్జెట్ లో బాబు ఎక్స్ షోరూమ్ ప్రైజే కదా. అదే టాప్ 5 లో వచ్చేసి మనకి బజాజ్ ఎన్ఎస్ 125 అయితే ఉంటుంది. ఈ బండి మీకు మంచి స్పోర్టీ లుక్ కానివ్వండి, ఒక ట్రెండీ లుక్ తో అయితే వస్తుంది. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయ్యుండి మీకు 125cc బైక్ కావాలంటే మాత్రం ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీని మైలేజ్ చూసుకుంటే మాత్రం 46 అని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. బట్ రియల్ టైం చెక్ చేసుకుంటే మాత్రం 40 అలా అయితే ఇస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకి అరౌండ్ 1 lakh నుండి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ 4th ప్లేస్లో వచ్చేసి మనకి హోండా షైన్ 125 అయితే ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ యూసేజ్ కోసం ఒక బెస్ట్ బైక్ చూస్తుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీని మైలేజ్ చూసుకుంటే మాత్రం కంపెనీ వచ్చేసి 65 అయితే క్లెయిమ్ చేస్తుంది. బట్ రియల్ టైంలో వచ్చేసి మనకి 62 మాత్రమే వస్తుంది. ఒకవేళ ఫ్యామిలీ కోసం మంచి బైక్ కావాలంటే మాత్రం దీనికి వెళ్ళిపోండి. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకి 86,000 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 3rd ప్లేస్లో వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 125 అయితే ఉంటుంది. ఒక మంచి డిజైన్ ఉన్న బండి కావాలి, అలాగే 125cc బైక్ అని తెలియకుండా ఉండాలంటే మాత్రం ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీని మైలేజ్ చూసుకుంటే మాత్రం కంపెనీ వచ్చేసి 66 అని అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. బట్ మీ యూసేజ్ని బట్టి 58 నుంచి 62 అయితే ఈజీగా అయితే ఇస్తుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 99,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 2nd ప్లేస్లో వచ్చేసి టీవీఎస్ రైడర్ 125 అయితే ఉంటుంది. ఒకవేళ మీకు మంచి స్పోర్టీ బైక్ కావాలి, అది కూడా ఫ్యామిలీకి యూసేజ్లో ఉండాలి అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మైలేజ్ వచ్చేసి 59 అని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. కానీ యూజర్స్ క్లెయిమ్ చేసిన ప్రకారం అయితే 60 నుంచి 61 అయితే ఈజీగా వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 90,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1st ప్లేస్లో వచ్చేసి మనకి హోండా SP 125 అయితే ఉంటుంది. మీకు మంచి ఫ్యూచర్స్, కంఫర్ట్, మంచి ఫ్యామిలీ యూసేజ్కి లేదా ఒక మంచి మైలేజ్ ఇచ్చే బండి కావాలంటే మాత్రం ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీని మైలేజ్ చూసుకుంటే మాత్రం కంపెనీ వచ్చేసి 65 అని అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. ఎకనామీలో డ్రైవింగ్ చేస్తే మాత్రం సేమ్ అయితే వస్తుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 95,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇవి టాప్ 5 125cc బైక్స్. మరి వీటిలో మీకు ఏది నచ్చింది, లేదా ఈ ప్లేసెస్లో మీరు ఏ బైక్ రికమెండ్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 125cc కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి.